తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార విపక్షాలు మాటల యుద్ధాలకు దిగాయి. అధికార పార్టీ గత బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు మేడిగడ్డ టూర్కు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరంతో 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని తెలిపారు. ఇక ఇటు బీఆర్ఎస్ అధినేత ఎన్నికల తర్వాత తొలిసారిగా నల్గొండలో నిర్వహించిన సభ వేదికగా కృష్ణా జలాలపై ఆయన గళం వినిపించారు. డబుల్ స్పీడ్తో ముందుకొస్తామని, పిల్లిలా ఉండే వాళ్ళం కాదని పులిలా దూసుకొస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో జల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్లగొండకు వచ్చానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదని, ఉద్యమ సభ, పోరాట సభ అన్నారు. కృష్ణా జిల్లాలో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరుగుతూ రాష్ట్రం మొత్తం చెప్పానని గుర్తు చేశారు. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదని చెప్పారు. ఫ్లోరైడ్ వల్ల నల్గొండ ప్రజలు నడుములు వంగిపోయాయని, ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి నాటి ప్రధానికి చూపించామని తెలిపారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల జీవన్మరణ సమస్య కృష్ణా జలాలను వెల్లడించారు. పోరాటం చేసి రాష్ట్రం తెచ్చి 10 ఏళ్లు పాలించామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదని గుర్తు చేశారు. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎత్త మాట్లాడతారు? కండ కావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోళ్ళారా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుగా ఉంటాయి, బాగా గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫీ చేయండి, జరిగిన ఎన్నిక చరిత్ర అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తోని కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తాడద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తానికి కూడా శాతం అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి, ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతోని కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎత్త మాట్లాడతారు? కండ కావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. కాళేశ్వరం ప్రాజెక్టు కింద గత కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. 1,00,00,000 ఎకరాలకు నీరిచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిసారి అబద్ధాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన డిజైన్ ప్రకారం పూర్తి కావాలంటే ఇంకా 2,00,000 కోట్లు అవసరమవుతుందన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. 1,00,00,000 ఎకరాలకు నీరిచ్చామని కేసీఆర్ పదే అబద్ధాలు చెప్పారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందన్నారు. గత ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్ల కుంగిపోయిందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు అక్కరకు రాకుండా పోయిందని సీఎం రేవంత్ అన్నారు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత నీళ్లు లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉన్నది 3వ కాలంలో. ఫస్ట్ దాంట్లో ఇయ్యరు, 2వ దాంట్లో ఈ కెపాసిటీ ఆఫ్ టీఎంసీ, 3వ కాలంలో ఏ సంవత్సరం ఎంత లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉంది. సో 5 ఏళ్ళలో కలిపి కూడా మొత్తం కలిపి 162 టీఎంసీ ఎత్తలే. ప్రతి సంవత్సరం 180 టీఎంసీ ఎత్తుతామని కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ ఈ పోయిన సంవత్సరం అయితే 8 టీఎంసీ. సో అంటే 4% యువతల పర్సంటేజ్ రాసిండ్రు. ఒక సంవత్సరం 4.9%, ఒక సంవత్సరం 14%, ఇంకో సంవత్సరం
18%, ఒక సంవత్సరం 17%, ఇంకొక సంవత్సరం 34%. సో ఏ సంవత్సరం కూడా ప్రతిపాదించిన దాంట్లో వాళ్ళ సక్సెస్ రేషియో ఏముందో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ప్రభుత్వము ఇన్ని రోజులు 20లో మొదలైన డ్యామేజ్ 19లో కంప్లీట్ అయింది. అంటే ఇమ్మీడియట్గా 20లోనే ప్రాజెక్టు పూర్తి అయిన వెంబడే సమస్యలు మొదలైనవి. అధికారులు లెటర్లు రాసినా అసలు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈరోజు మొత్తం కుంగిపోయి కూలిపోయే కాడికి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా మేము దిగిపోయినాం కాబట్టి మాకేం బాధ్యత లేదని కేసీఆర్ చెప్తున్నాడు. మా లయబిలిటీ పీరియడ్ అయిపోయింది కాబట్టి మాకేం సంబంధం లేదని ఎల్ఎన్టీ చెప్తుంది. కట్టిన సంస్థ, కట్టిపించిన పార్టీ రెండు ఇక మా కాలం చెల్లిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోయినాం, మేము ఇంటికి పోయినాం, ఇంకా మీ ఇష్టం మీ కర్మ అని చెప్తున్నారు. ఇది దీని సారాంశం. వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత నీళ్లు లిఫ్ట్ చేసిండ్రో అక్కడ ఉన్నది 3వ కాలంలో. ఫస్ట్ ఉంటే అందులో 250 పిల్లర్లు ఉంటాయి, 250 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదా రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటుందా? ఇవి కాదు కావాల్సింది, రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది. ఓ లోడొచ్చు, వాళ్ళు గెలవచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేము గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా? ఇదా మీ రాజకీయం? రైట్. ఇక మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్ళారు. అసలు మొత్తంగా అక్కడ ఏం జరిగింది, రేవంత్ రెడ్డి అండ్ బృందం ఏం చూసింది, ఏం చెప్పారు ప్రజలకనే అంశాలను అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, అసలు మొత్తంగా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి ఏం జరిగింది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడినటువంటి బృందం మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చింది. అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశాల్లో భాగంగా అక్కడ మేడిగడ్డలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రజలకు క్లారిటీ లేక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనమందరికీ కూడా ఇక్కడ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మేడిగడ్డ ప్రాంతానికి తీసుకెళ్దాం. స్పీకర్ అనుమతితోటి అక్కడికి వెళ్ళి అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టులో ఏం జరిగింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది అనేటువంటి దానిపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేడిగడ్డ పర్యటనను ఏర్పాటు చేశామనేటువంటి విషయానికి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మొదటగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడినటువంటి బృందం హైదరాబాద్ నుంచి నేరుగా బస్సులో బయలుదేరి మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకున్నారు. వరంగల్ మీదుగా మేడిగడ్డకు చేరుకున్నారు. ఇక్కడ ఒక ఎంఐఎం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. దీనిలో బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కాలేదు. దీనిపైన కూడా తీవ్రంగా రేవంత్ రెడ్డి స్పందించారు. వారు చీకటి భాగవతం మరొకసారి బయటపడిందంటూ కూడా ఆ రెండు పార్టీల మీద దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మేడిగడ్డకు చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అండ్ మంత్రుల బృందం అంతా కూడా ఆ మేడిగడ్డ ప్రాజెక్టుకు వెళ్లి పిల్లర్ కుంగిపోయినటువంటి 19వ నెంబర్ పిల్లర్ వద్దకు చేరుకొని ఆ మొత్తానికి ఆ పిల్లర్ ఏ విధంగా కుంగిపోయింది, ధ్వంసం ఏ విధంగా అయింది అనేటువంటి దాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని, అధికారులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని, అధికారులు చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎంపీలు, మంత్రులందరూ కూడా వీక్షించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తీవ్రమైనటువంటి రీతిలో గత ప్రభుత్వం పైన విచ్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చానని, 1 కోటి మాగానికి నీళ్లు ఇచ్చానని గొప్పలు చెప్తున్నాడు. కేసీఆర్ చెప్పినటువంటి మాటలు పచ్చి అబద్ధాలు అనేటువంటి విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. రూపాయలు 94,000 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది
98,570 ఎకరాలకు మాత్రమే కేవలం కరెంటు బిల్లే ప్రతి ఏటా 10,500 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. ఈ ఇతరత్ర చెల్లింపులకు రూపాయలు 25,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే ఇంకా 2 లక్షల కోట్లకు పైగా నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 2 లక్షల కోట్లు అయితే తప్ప ప్రాజెక్టు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని తానే అయ్యి ఇంజనీర్ గా మారి ప్రాజెక్టును నిర్మించాలని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు వచ్చి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిజాలు ఎందుకు చెప్పడం లేదు, శాసనసభకు ఎందుకు హాజరు కావడం లేదు, ఆ నల్గొండ సభకు వెళ్ళడానికి కాళ్ళు వచ్చాయి కానీ అసెంబ్లీకి వచ్చి ఆ ప్రాజెక్టు పైన జరుగుతున్నటువంటి చర్చల్లో పాల్గొనడానికి కాళ్ళు రాలేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పైన కూడా రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించాడు. నువ్వు నిజాయితీ పరనివైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు రావడం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి నుంచి దృష్టి మరచడం కోసమే కేఆర్ఎండి విధానాన్ని తెరపైకి తీసుకొచ్చావు, శాసనసభకు రావడానికి కాలు విరిగిందని సాకులు ఎందుకు చెప్తున్నావు, నల్గొండ సభకు ఎలా వెళ్ళావంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ దగ్గర శాసనసభ దగ్గర ఉందా, అసలు నల్గొండ దగ్గర ఉందా, శాసనసభ దగ్గర ఉందా, శాసనసభకు ఎందుకు రాలేదు, నల్గొండకు వెళ్ళినటువంటి మీకు ప్రజల సమస్యల పైన చర్చించేందుకు కోసం కాలు రాలేదు కానీ పార్టీని చెప్పడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడం కోసం మీకు కాళ్ళు వచ్చాయంటూ కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. మొత్తానికి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు, ప్రాజెక్టుల విధానంలో వాళ్ళు అనుసరించినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల పైన కూడా తీవ్రంగా రేవంత్ రెడ్డి స్పందించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక మరోవైపు చెలో నల్గొండ సభతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా నల్గొండకు తరలి వెళ్లారు. అక్కడ ప్రధానంగా అసలు మొత్తంగా ఏం జరిగింది, కేసీఆర్ ఏం మాట్లాడారనే అంశాలకు సంబంధించి హరిప్రసాద్ మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి హరిప్రసాద్, మొత్తంగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ మళ్ళీ ఒక సభకు హాజరై మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొంత హైలైట్గా నిలిచాయని చెప్పుకోవాలి. కాంగ్రెసే టార్గెట్గా ఆయన అనేక విమర్శలు కూడా చేశారు. అసలు మొత్తంగా ఈ సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి చలో నల్గొండ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. దాంతో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ ప్రసంగంలో పూర్తిగా 2 ప్రధాన అంశాలు తీసుకోవచ్చు. ఒకటి, సెంటిమెంట్ ను మళ్ళొకసారి ప్రజలకు గుర్తు చేయడం, అదేవిధంగా దాన్ని మనం రెచ్చగొట్టడం అని కూడా అనుకోవచ్చు. ఎట్లంటే తెలంగాణ కోసము కృష్ణా జలాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమంలోనే నేను అడుగు వేసి మొత్తం ఈ కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కూడా తిరిగి ఇక్కడ ఫ్లోరైడ్తో బాధపడుతున్న వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రి టేబుల్ పైన పెట్టినా కూడా ఆ రోజులలో కూడా ఎవరు స్పందించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించిన వాళ్ళతోని కొట్లాడుతూ ఈ 9.5 సంవత్సరాలు కూడా కృష్ణా వాటర్ ని ఉమ్మడి నల్గొండ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు తరలించిన సుమారు 9 సార్లు సాగర్ ఎడమకాల కింద నేను మొత్తం సాగునీరు అందించడం జరిగింది. అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో ఈ ఫ్లోరైడ్ కూడా మిషన్ భగీరథ ద్వారా తరిమి కొట్టామనేది కూడా గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా ముఖ్యంగా కృష్ణా జలాల సంబంధించి ఇటువంటి తప్పులు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూనే తాను ఉద్యమ కాలంలో అదేవిధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిన అనేది కూడా ఆయన ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జలాల పరిరక్షణకు సంబంధించి ఈ అంశాన్ని తీసుకున్న నేపథ్యంలో మాత్రం అసలు కేఆర్ఎంకి సంబంధించి ఏం జరిగింది, ఏం చేశాము, మేమేం చేశాము, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు అనేది మాత్రం కొంత ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేశారు. వాస్తవంగా ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి కొంతకాలం ఖాళీగా ఉందాం అనుకున్నా, కానీ అతని భాషలు అంటే కాంగ్రెస్ వాళ్ళు సన్నాసులు దద్దమ్మలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తుంటే నాకు కొద్ది అనారోగ్య కారణాలు ఉన్నా కూడా మళ్ళీ వచ్చి పోరుబాట పట్టాల్సి వచ్చింది. మీరు కూడా ఇప్పటి నుంచి ఎక్కడికెక్కడ అంటే ఎవరైతే అధికారంలో ఉన్నో వాళ్ళ ప్రభుత్వాన్ని మొత్తం హెచ్చరించండి, అక్కడికక్కడ పోరుబాట పట్టండి కూడా ఆయన పిలుపు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే 1,00,000 మంది అని అనుకున్నప్పటికీ కూడా 25 నుంచి 30,000 మంది వరకు మొత్తాన్ని జన సమీకరణ భారీగానే చేసినప్పటికీ కూడా ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడు అంటే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ని ప్రజల్లోకి తీసుకురావడం, తెలంగాణ ఆగమవుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడికక్కడ ఎండగట్టండి అని చెప్తూనే కరెంటు విషయానికి సంబంధించి ఆ రోజుల్లో కరెంటు లేని సందర్భంలో
మనం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయంలోనే 24 గంటల ఉచిత కరెంటు 9.5 సంవత్సరాలు అందించినాం. ఇప్పుడు ఆ ఉచిత కరెంటు అందించడం లేదు. అసెంబ్లీలో కనీసం శాసనసభ Right. సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో అసెంబ్లీలో కూడా కరెంటు లేకుండా జనరేటర్ పెట్టి చేస్తున్నామని చెప్పిన ఓవరాల్ గా మనం చూస్తే మాత్రం మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ Right. రగులుస్తూనే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన హెచ్చరికలు జారీ చేసినట్టుగా మొత్తం ఓవరాల్ సభ ఉందని కూడా చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.